మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన తన పర్యటనను ముగించుకొని సింగపూర్కు వెళ్లారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆరా తీశారు. మార్క్ శంకర్ని చూశారని త్వరగానే కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎమర్జెన్సీ వార్డు నుంచి మార్క్ శంకర్ని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. గాయాల తీవ్రత తగ్గే వరకు అంటే దాదాపు 3 రోజుల నుంచి 5 రోజుల పాటు మార్క్ శంకర్ ఆసుపత్రిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. ఇక ఇదిలో ఉంటే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న శంకర్ తాను బాగానే ఉన్నానని సిగ్నల్ ఇచ్చాడు. అయితే చేతికి బాగా గాయాలు అయినట్టు ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడడంతో మెగా కుటుంబంతో పాటు జనసేన శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మార్క్ శంకర్ను చూసేందుకు పవన్ అన్న చిరంజీవి వదిన సురేఖతో కలిసి సింగపూర్ చేరుకున్నాడు పవన్ కళ్యాణ్. మరోవైపు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు జరిగిన ప్రమాదంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరగడంపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ సైతం స్పందించారు. సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు. అయితే సింగపూర్ వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డ గురించి మాట్లాడారు. విశాఖ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి సింగపూర్ వెళ్లారు. అయితే విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అరకు పర్యటనలో ఉన్న సమయంలో ఫోన్ వచ్చిందన్న పవన్ అప్పుడు ప్రమాద తీవ్రత తెలియలేదన్నారు. మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందన్న పవన్ కళ్యాణ్ ఓ పసిబిడ్డ చనిపోయిందని తెలిపారు. పెద్ద కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజునే చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరగడం బాధాకరమంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఉదయం 7 గంటలకు ఫోన్ వచ్చింది. మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్ వెళ్ళాడు. సమ్మర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం జరిగిందని మా భార్య ఫోన్ చేశారు. ఏదో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అని అనుకున్నా, కానీ ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు. అంతా బాగుంటుంది అనుకున్నా, కానీ ఆసుపత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల్లో పొగ చేరింది. వైద్యులు చికిత్స చేస్తున్నారు. 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్లారు. ప్రమాదంలో పసిబిడ్డ చనిపోవడం బాధ కలిగించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారు. పరిస్థితి గురించి వాకప్ చేశారు. సింగపూర్లోని ఇండియన్ హై కమిషనర్కు చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు. ప్రమాదం గురించి వాకప్ చేసి మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ జగన్, కేటీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలా అందరికీ నా ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. మార్క్ శంకర్కు బ్రాంకోస్కోపీ చేశారన్న పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల నుండి పోగొట్టడంతో కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో ఎందుకు ఉంటున్నారనే చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా సింగపూర్లో ఉంటున్నారు. ఆమె గత ఏడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్నేవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్తో కలిసి సింగపూర్లో ఉంటున్నారు. కుమారుణ్ణి అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు. రివర్ వ్యాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుతున్నాడు. ఈ స్కూల్లో కిచెన్ లైసెన్స్ చెప్తారట. అన్న అక్కడ స్టడీస్ చేస్తూ కుమారుని కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1-2 సందర్భాల్లో సింగపూర్ కూడా వెళ్ళి వచ్చారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కోసం కూడా సింగపూర్ వెళ్లారు. భార్య యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి మాస్టర్స్ డిగ్రీ అందుకోవడంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అన్నా లెజినోవా తన మాస్టర్స్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో గౌరవ డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల గురించి చదవటం. ఆమె ఆసియా చరిత్ర, భాషలు, జీవన విధానం గురించి చాలా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా థాయిలాండ్ చరిత్ర గురించి స్టడీ చేశారు. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా సింగపూర్లో కుమారుడితో పాటుగా ఉంటున్నారు. అక్కడ కుమారుని స్కూల్లో చదివిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ పవనోవిచ్ స్కూల్కు వెళ్లిన సమయంలోని ఈ అగ్ని ప్రమాదం జరగ్గా గాయాలు అయినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా ప్రస్తుతం సింగపూర్లో పిల్లలతో కలిసి జీవిస్తుంది. ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆమె ఇండియాకి వస్తూ తన భర్తను కలుస్తూ ఉంటారు. అయితే ఎప్పటిలాగే మార్క్ శంకర్ రివర్ వ్యాలీలో ఉన్న రోడ్ నెంబర్ 278లో స్కూల్కి చేరుకున్నారు. అయితే ఉదయం 9:45 అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే అక్కడి యాజమాన్యం సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్కి సమాచారం అందించారు. ఇకపోతే ఇది టొమాటో కుకింగ్ స్కూల్. ఇది వంట పాఠశాలను నిర్వహిస్తోంది. న్యూటన్ షో బ్యానర్ కింద విద్యా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక్కడే మార్క్ శంకర్ విద్యను అభ్యసిస్తూ ఉండగా అది కుకింగ్ పాఠశాల కాబట్టి ఏదైనా తప్పిదం వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 అంతస్తుల భవనంలోని 2, 3వ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని పెద్ద పెద్ద నిచ్చెనలు, కంబైన్డ్ ప్లాట్ఫామ్ నిచ్చెనలు వేసి మరీ 15 మంది పిల్లలతో పాటు 4 పెద్దలను రక్షించారు. ఇకపోతే పెద్ద ఎత్తున పొగ వెలువడడంతో పిల్లల ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిందని, దీంతో పిల్లలను హుటాహుటిన హాస్పిటల్కు చేర్పించారని సమాచారం. ఇక్కడ సమీప ప్రాంతంలో ఉన్న దాదాపు 80 మందిని పోలీసులు అలాగే ఎస్పీడీఎఫ్ సిబ్బంది ఖాళీ చేయించారు. మొత్తం 19 మందిని హాస్పిటల్కు తరలించినట్లు ఎస్బీడీఎఫ్ స్పష్టం చేసింది. ఇకపోతే మార్క్ శంకర్కి ప్రమాదం జరిగిందని తెలియడంతో మెగా ఫ్యామిలీ, అభిమానులు, జనసేన నాయకులు అందరూ కలవరపాటుకు గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించి మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మార్క్ శంకర్కి జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆవేదనతో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. మరో 3-4 రోజుల్లో అతను డిశ్చార్జ్ కానున్నాడట.